దేవుడు ఏ ఏ మాటల ద్వారా అయితే ఒక మనిషి, పుట్టిన మనిషి మనిషిగా బతకగలడో, ఈ సెల్ ఫోన్కి ఛార్జింగ్ కావాలి, రీఛార్జ్ కావాలి, టవర్ అందాలి, వస్తువులన్నీ బాగా పనిచేయాలి. దానికి ఒక విధానం ఉంది, ప్రాసెస్ ఉంది. ఆ ఫ్యాన్ ఒక విధానం ఉంది, ఈ లైట్కి ఒక విధానం ఉంది, ప్రతిదానికి ఒక విధానం ఉంది కదా. మొక్క పెంచేటప్పుడు దానికి నీళ్లు పోయాలి, ఒక విధానం ఉంది కదా. అది బాగా ఎదగాలంటే దానికి కావలసినంత చేయాలి, ఒక విధానం ఉంది కదా. మరి నీకు పుట్టిన బిడ్డ, నీ పిల్లలు ఎలా పెరగాలి? వాళ్ళకి ఏం నేర్పించాలి నువ్వు? కనుక బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పించుము. వాడు నేర్చుకుంటే, నీవు నేర్పిస్తే, వాడు పెద్ద అయిన తర్వాత దానిలోంచి తొలగిపోడు, నిన్ను బాధ పెట్టాడు, నిన్ను అనాథాశ్రయంలో పెట్టాడు, నీకు అవమానం తేడు. మొట్టమొదటిగా పిల్లలు ఈ లోకంలో చెడిపోవడానికి, పిల్లలు మాట వినకపోవడానికి కారణము తల్లిదండ్రులు. తల్లిదండ్రులు పిల్లలకు దేవునికి అప్పగించకుండా నా పిల్లోడు సంతోషంగా ఉండాలంటే 10th లో మంచి మార్కులు రావాలి, నా పిల్లోడు నా పిల్ల సంతోషంగా ఉండాలంటే బాగా మంచి వేల ఖర్చు పెట్టి కాన్వెంట్ కాలేజీల్లో, స్కూల్లో చదవాలా, నా పిల్ల సంతోషంగా ఉండాలంటే గవర్నమెంట్ ఉద్యోగం రావాలి, నా పిల్లలు సంతోషంగా ఉండాలంటే బాగా డబ్బు సంపాదించాలి, అమెరికా పోవాలి. ఇది కదా మీ ఆలోచన. ఎక్కడైనా కూడా నా బిడ్డ సంతోషంగా ఉండాలంటే దైవ సేవకుడు అవ్వాలి, నా బిడ్డ జీవితం బాగుండాలంటే దేవుని గ్రంథంలో ఉన్న విధంగా నడవాలి అని ఏ తల్లిదండ్రులు ఆలోచిస్తారండి? అలా ఆలోచించకపోవడం వల్లనే బిడ్డలు ఇలా తయారయ్యారు. అలా ఆలోచించక తల్లిదండ్రులు ఆ స్టెప్ తీసుకోకపోవడం వల్లనే పిల్లలు తల్లిదండ్రులకు ఎదురు తిరిగే వారిగా మారారు కాదా? పిల్లోడు తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాడిని పెంచాల్సిన సరైన మార్గంలో పెంచాల్సిన బాధ్యత ఎవరిదమ్మా? తల్లిదండ్రులదే.